హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను వెస్ట్ గోదావరి అజ్రన్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గణేష్ మెటల్స్ వారికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను మనకి చెంబులు ఏ విధంగా తయారు చేస్తారో, అలాగే ఇస్త్రీ పెట్టెలు ఐరన్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా తయారు చేస్తారో నేను కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి డైరెక్ట్గా మీరు తయారీదారుల దగ్గర పర్చేస్ చేయాలనుకుంటే కూడా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నేను అడ్రస్ డీటెయిల్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. కావాల్సిన వాళ్ళు మీరు విజిట్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు. సో చూసేద్దాం ఏ విధంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందో. సో చెంబులు తయారు చేయడానికి ఫస్ట్ స్టెప్ చూస్తున్నామండి. ప్రాసెస్ అనేది మడ్ అంతా కూడా తీసుకొని మనకి ఫిల్ చేస్తారనమాట. సో మీ పేరు సార్? నాగు గారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? ఓకే, మట్టి ఫిల్ చేస్తున్నారు అందులో. ఓకే, సో ఇది చెంబు తయారు చేయడానికి ఏ మట్టి వాడతారండి? గోదావరి మట్టి. ఓకే, ఈ విధంగా మొత్తం ఫిల్ చేస్తారా? సో మనకి సాయిల్ కూడా కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుందండి, స్మూత్గా ఉంటుందన్నమాట. సో వీటిని ఫిల్ చేసి మౌల్డ్ చేస్తారనమాట లాస్ట్లో మనకి ప్రాసెస్. ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, ఇందులో మనకి సైజెస్ ఉంటాయండి. ఓకే, ఓహో, 2 kgs. ఇది 2 kgs వెయిట్ సంబంధించిన పాత్ర అండి. సో ఈ విధంగా 2 మనకి బాక్సెస్ లాగా యూజ్ చేస్తారనమాట. మనకి వుడ్ టైప్ బాక్స్ అనేవి. సో ఈ విధంగా 2 బ్లాక్స్ లాంటివి యూజ్ చేస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి మీరు ఇది? 15 years. ఓకే, ఈ మట్టి అంతా కూడా నింపుకోవడానికి సుమారుగా ఎన్ని నిమిషాలు పడుతుంది? 10 minutes పడుతుంది. ఓకే, 15 నిమిషాలు. ఇంకా చెంబులే కాకుండా మీ దగ్గర ఇంకేమేమి తయారు చేస్తారండి? ఇస్త్రీ పెట్టెలు. ఓకే, సో 2 కూడా ఇత్తడికి సంబంధించినవేనా? ఇత్తడి. రాగి బిందెలు కూడా మనకి ఇలానే తయారు చేస్తారా? దానికి సపరేట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఏంటండి? రేకు. మొత్తం 3 బాక్సులు యూజ్ చేస్తారా? మీరు జల్లుతున్నారు కదా, అదేంటండి పౌడర్? బూడిద. ఎందుకు జల్లుతున్నారు అలా? అంటుకోకుండా. సో ఇప్పుడు పూర్తిగా ఫిల్ చేస్తున్నారండి, క్లియర్గా చూడొచ్చు. గ్యాప్స్ ఏమి ఉండకూడదా? ఇప్పుడు ఈ స్క్రూ టైప్ రాడ్ పెట్టారు కదా, దేనికి వాడతారండి అది? వాటర్లో ఫిల్టర్ అయిపోతుంది మొత్తం. రోజుకి ఎన్ని తయారు చేస్తారు మీరు ఇలా? 50 పీసులు. ఇప్పుడు అది తీసేశారు కదా, ఇందులో ఏం వేస్తారు ఇప్పుడు? ఓకే,
సో క్రాక్స్ ఏం రాకుండా నీట్గా మనకి ఆ ఫినిషింగ్ అనేది ఇస్తున్నారండి. సో దట్ మనకి ఏంటంటే ఆ సొల్యూషన్ వేసినప్పుడు కూడా మనకి మైనం వేస్తారు కదా, సో అప్పుడు ఇంకా నీట్గా వస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మనకి మౌల్డ్స్ అనేవి చేసుకుంటారు విత్ మడ్ అనమాట. సో ఫిల్లింగ్ చూసాం కదండి, ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే బ్రాస్ ఏదైతే మనకి షీట్ ఉంటుందో దాన్ని కరిగిస్తారనమాట, కంప్లీట్గా మెల్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సెక్షన్ కూడా మీరు చూడొచ్చు, అక్కడ లైవ్గా మనకి బ్రాస్ని మెల్ట్ చేస్తారనమాట. సో ఇది మెల్ట్ అవ్వడానికి కూడా మనకి కొంచెం టైం పడుతుందండి. సో అదంతా అయిపోయిన తర్వాత మనకి సొల్యూషన్ లాగా వస్తుంది, మనకి అది లిక్విడ్ లాగా తయారైపోయిన తర్వాత ఆ లిక్విడ్ని ఏంటంటే ఈ మౌల్డ్స్లోకి ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మనం తీస్తారనమాట. సో ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాం మనం. సో ఈ విధంగా కరిగించిన మనకి బ్రాస్ని ఈ విధంగా మౌల్డ్స్లో వేస్తారండి. దాని తర్వాత ఆ మడ్ ఏదైతే బాక్సెస్ ఉంటాయో మౌల్డ్స్ని దాన్ని రిమూవ్ చేస్తారనమాట. డిస్మాంటిల్ లాగా చేసేస్తే మనకి చెంబులు అనేవి రెడీ అవుతాయి. సో క్లియర్గా మీరు ఆ ప్రాసెస్ చూడొచ్చు. చూడండి, ఫ్రెష్ పీస్ లైవ్గా చూస్తున్నారు. సో ఆ విధంగా మనకి మౌల్డ్స్లో పోసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఈ విధంగా మనకి ఎక్స్ట్రా యాక్సరీస్ ఏవో ఉంటాయో మనకి అవన్నీ కూడా కట్ చేస్తారండి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు చూస్తున్నారు. సో కరిగించిన బ్రాస్ని మనలో మౌల్డ్స్లో పోసిన తర్వాత ఈ విధంగా తయారవుతాయండి. వీటిని ఏంటంటే నీట్గా అడ్జస్ట్ చేస్తారనమాట. మనకి సైజెస్ కానివ్వండి, వాటి యొక్క షేప్ని నీట్గా ఇంకా తయారు చేస్తారు. సో వాటికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే వాటిని ఈ మెషినరీస్లో యూజ్ చేసుకొని వాటికి నీట్ ఫినిషింగ్ ఇస్తారనమాట. కొత్తగా మనకి షైన్ అయ్యేలాగా ఆ పాలిషింగ్ అనేది ఈ మెషిన్స్లోనే చేస్తారు. ఇవన్నీ కూడా సెమీ ఫినిష్డ్, ఇవి ఇంకా పాలిష్ కాలేదు. సో ఈ మెషిన్స్ మీద పాలిష్ చేసిన తర్వాత ఆ విధంగా తయారవుతాయి. సో క్లియర్గా చూడొచ్చు, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. సో చెంబులు అనేవి రెడీ అయిన తర్వాత వీటికి లక్కలు పెడతారండి. సో లక్కలు పెట్టే ప్రాసెస్ చూస్తున్నాము. వాటికి ఏంటంటే ఫస్ట్ బొగ్గుల్ని మనకి హీట్ చేసుకుంటారనమాట. దాని తర్వాత వ్యాక్స్, మనకి లక్క పెట్టేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం హీట్ చేస్తే మెల్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఆ బేస్లో స్టిక్ చేస్తారు. సో దట్ ఏమన్నా చెంబుకి మనకి హోల్స్ లాంటివి ఉన్నా కూడా అవి కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఆ ప్రాసెస్ చూస్తున్నారు మీరు, చూసేయండి. లక్క పెట్టిన తర్వాత వీటికి ఫినిషింగ్ ఇస్తారండి. బేస్ అనేది నీట్గా మనకి వంకర తింకరగా ఉండకుండా వాటికి నీట్ ఫినిషింగ్ ఇస్తారనమాట. సో ఆ ప్రాసెస్ మీరు ఇక్కడ చూస్తున్నారు.
దానికి సపరేట్గా మనకి మెషినరీ అనేది ఉంటుంది, వాటిపైనే ఆ వర్క్స్ అన్నీ కూడా చేస్తారు. సో ఇది ఏంటంటే వితౌట్ పాలిష్ అండి, ఇదంతా కూడా విత్ పాలిష్. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా, ఇది షైనీగా ఉంది, ఇది ఈ విధంగా ఉంటుంది రాగా.